బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ లైవ్ ద్వారా అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ లక్ష్మీనాథ్, ఈ రోజు ఉదయం నుంచి 3వ విడతకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3వ విడత ఎన్నికలు అయితే ఈ రోజు నుంచి 7 గంటల నుంచి అయితే ప్రారంభం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ కొన్ని గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగూడెం మండలం పొగులపల్లి గ్రామంలో ఇటు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఉదయం ఇక్కడ పొగులపల్లి గ్రామ పంచాయతీకి చేరుకున్నటువంటి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొన్న ఘర్షణ అయితే తీవ్ర ఉద్రిక్తకు అయితే దారి తీసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో ఒక ఆర్మీ జవాన్ అక్కడ ఉండడం, కారులో ఉండడం జరిగింది. ఈ నొల్లి ఏదైతే ఘర్షణ పడుతున్న వారిని చూసి అయితే వారైతే అడ్డుకునే ప్రయత్నం అయితే ఇటు ఆర్మీ జవాన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఘర్షణకి ఈ జవాన్ అయితే మధ్యలోకి వెళ్లి కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు ఆర్మీ జవాన్ ని కూడా కొట్టినట్టయితే ప్రాథమికంగా మనకైతే తెలుస్తున్న బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతున్న సమాచారం అయితే ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే చలి తీవ్రత ప్రభావం వల్ల ఉదయం 9 గంటల వరకు అయితే మందకోడిగా అయితే ఎన్ని ఓటర్లు అయితే రావడం జరిగింది. 9 అనంతరం అయితే కొంచెం ఓటర్ల వస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వరకు అయితే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 35% అయితే పోలింగ్ అయితే నమోదైందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి విడత 2వ విడతల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా 3వ విడతల సంబంధించి అయితే కొన్ని అవాంఛనీయ సంఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి చెన్నారావుపేట వల్ల మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య 2 రోజుల క్రితం అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ నాయకులను అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది. అప్పుడు అర్ధరాత్రి సమయంలో ఈ భయానక వాతావరణంలో గ్రామస్తులు అయితే తీవ్ర ఆందోళన చెందారు. అయితే గాయపడినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారిని అయితే ఇటు వారైతే హాస్పిటల్ కి అయితే తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే 2 విడతల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా 3వ విడత ఎన్నికలకైతే కొంచెం చెదురు మదురు సంఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే 3వ విడత ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 530 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలైతే ఈ రోజు నిర్వహిస్తున్నారు అధికారులు. దీంతో 1773 మంది అభ్యర్థులు అయితే ఈ పోటీలో అయితే పాల్గొనడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ఎన్నికలకు ప్రక్రియ అయితే కొనసాగనుంది. అనంతరం 1 గంటల నుంచి 2 గంటల వరకు అయితే విశ్రాంతి సమయం ఇస్తారు. ఆ తర్వాత 2 గంటల తర్వాత అయితే ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్క ప్రక్రియ అయితే మొదలు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొదటిగా గ్రామానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే చేపడతారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ అదే విధంగా ఎవరైతే వార్డు సభ్యులు గెలిచారో వారైతే గ్రామ ఉప సర్పంచ్ అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం పోరు అయితే 3 విధాలుగా జరిగినట్టు గ్రామ పోరు అయితే ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది అనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే మొదటి విడత 2వ విడత ఎన్నికలకు చూసుకుంటే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికీ ఇక్కడైతే 649 మంది గ్రామ సభ్యులు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు 329 గ్రామ పంచాయతీలు అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుచుకుందనే చెప్పుకోవచ్చు. అయితే తొలి విడతల్లో చూసుకుంటే 324 గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొత్తంగా 555 గ్రామ పంచాయతీలు గాను 324 గ్రామ పంచాయతీలను ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 150 గ్రామ పంచాయతీలను అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యం కల్పిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ 30% స్థానాలను అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే 2వ విడతకు వచ్చేసి 564 గ్రామ పంచాయతీలో 508 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు నిర్వహించారు. దీంట్లో మొత్తంగా 325 గ్రామ పంచాయతీ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
మొత్తంగా 179 గ్రామ స్థాయి గ్రామ పంచాయతీలను అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే మొదటి విడత చూసుకుంటే రెండో విడతలో 5.4% అయితే ఎక్కువగా బీఆర్ఎస్ అయితే గెలుపొందనే చెప్పుకోవడం జరిగింది. దీంతో గ్రామాలలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆదరణ పెరిగిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా 1008 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు పోలింగ్ జరగా 649 అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 329 అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే గ్రామాల్లో చూసుకుంటే అధికారులు ఎంతవరకు ఓటు వేసే క్రమాన్ని వాళ్ళకి చూపిస్తున్నారు? ఎందుకంటే కొంతమంది ఎలా ఫోల్డ్ చేయాలో ఏంటో కొంత తెలియదు. అక్కడ అధికారులు ఏ రకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు? ఇంకా వాళ్ళకి త్రాగునీరుకు సంబంధించిన అన్ని కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచారా? ఎలా ఉన్నాయి? ఇప్పటికైతే అధికారులు అయితే నిన్న ఉదయం నుంచి అయితే సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే వాటర్, అదే విధంగా మంచినీటి సదుపాయం, కొన్ని చోట్ల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి అయితే ఇటు వృద్ధులను అయితే పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వీల్ చైర్లలో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో వారిని అయితే వీల్ చైర్లలో ఇటు పోలీసు వారు అక్కడ ఎన్నికల సిబ్బంది అయితే లోపలికి తీసుకువెళ్లి ఓటు సంబంధించిన వివరాలు చెప్పి అయితే లోపలికి పంపిస్తున్నారు. ఎవరైతే అయితే వారికి ఇది పార్టీ పరంగా కాకుండా గుర్తుల పరంగా ఉన్న నేపథ్యం ఎవరైతే తెలియని వారికైతే ముందుగా మీరు ఏ విధంగా ఎవరికి ఓటు వేస్తారా అనేది వారికి అయితే చెప్పైతే అధికారులు లోపలికి పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కొన్ని ఘర్షణ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు అదేవిధంగా పోలీసు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిని గుర్తించి అయితే ఇప్పటికీ పోలీస్ బందోబస్తు అయితే చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ జిల్లాలో చూసుకుంటే 2000 మంది పైగా పోలీస్ సిబ్బంది అయితే ఈ బందోబస్తు లో పాల్గొనడం జరిగింది. ఎక్కడైతే 200 మీటర్ల పైన అయితే ఇటు 163 సెక్షన్ అయితే అమలులో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు 5 కన్నా ఎక్కువ గుంపులుగా చేరడం అయితే నిషేధించడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకైతే పోలీసు సిబ్బంది అయితే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని చోట్ల అయితే ఏ విధంగా అయితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలంలో